Hi, good morning. Welcome to my channel. I am Vanita from Bangalore. మేము బెంగళూరు నుండి సిక్కింకి వెళ్తున్నాం, గ్యాంగ్టాక్ వెళ్తున్నాం. అది ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది, తర్వాత మేము ఎక్కడెక్కడ అవుతున్నాం, మేము ఎలా వెళ్తున్నామో, ఇది మా రోడ్ ట్రిప్ కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. అందుకు కొంచెం లెందీ అవ్వచ్చు ఇది, అందుకు నేను పార్ట్ 1 పార్ట్ 2 అలా చూపిస్తాను, ఒకే వీడియోలో మొత్తం చూపించలేను కనుక. మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది, అది నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది టైం. బెంగళూరులో మేము బయలుదేరాం. బెంగళూరు నుండి గ్యాంగ్టాక్కి మనకి 2560 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అయితే ఇది మాది సెకండ్ ట్రిప్. ఇది లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాం రోడ్ ట్రిప్. అయితే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు బెంగళూరు నుంచి మేము వెళ్ళిన రూట్ వేరే, అంటే విజయవాడ వరకు వేరే రూట్లో వెళ్ళాం. తిరుపతి నుండి వెళ్ళాం మేము లాస్ట్ ఇయర్. తిరుపతి, తర్వాత నెల్లూరు, ఒంగోలు, తర్వాత గుంటూరు, విజయవాడ. ఇప్పుడు అదే రోడ్ని అటు వెళ్లకుండా మేము అక్కడ కొంచెం పని అవుతుంది కదా అని చెప్పి మేము ఇటు నుంచి వెళ్ళాం. అదేంటంటే ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏంటంటే మదనపల్లి నుంచి వెళ్తున్నాం. మదనపల్లి, కడప, తర్వాత గుంటూరు, విజయవాడ. అంటే దగ్గర దగ్గర మనకి 659 కిలోమీటర్స్ ఫస్ట్ డే మేము ట్రావెల్ చేసాం. ఇది మేము విజయవాడలో నైట్ ఉన్న హోటల్ ఓయో అక్షయ ఎలైట్ అని, కొత్త ప్రాపర్టీ, బాగుంది. మాతో పాటు మా చెల్లి వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది, మా మమ్మీ కూడా ఉన్నారు. అందుకని చెప్పి మేము 2 రూమ్స్ తీసుకున్నాం ఇక్కడ. ఈ నైట్కి వాళ్ళు మాకు 2500 ఛార్జ్ చేశారు. రూమ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. మార్నింగ్ మళ్ళీ మేము ఇక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్తాం. గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ అవర్ సెకండ్ డే ట్రిప్ ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం. మాది నేటివ్ విశాఖపట్నం దగ్గర భీమునిపట్నం. సో ఈరోజు నైట్ మేము అక్కడే ఉండిపోతాం మా నేటివ్లో. అక్కడ మా మమ్మీని డ్రాప్ చేసి రేపు మార్నింగ్ అక్కడ నుంచి మా బ్రదర్ వాళ్ళ పాపను కూడా తీసుకుని బయలుదేరుతాం. ఇది గోదావరి రివర్ అండి ఇది. అయితే మేము వెళ్ళేది 4. నేను, నా హస్బెండ్ కిరణ్, తర్వాత మా చెల్లి వాళ్ళ పాప మహి అండ్ మా తమ్ముడు కూతురు. మేము భీమునిపట్నం వచ్చామండి. ఇది భీమిని బీచ్. ఇది ఈవినింగ్ ఒకసారి అలా బీచ్కి వచ్చాం. తర్వాత నైట్ వెళ్ళి రెస్ట్ తీసుకుని మార్నింగ్ బయలుదేరుతాం మేము. ఇది సెకండ్ డే జర్నీ కదా, కొంచెం బీచ్కి వచ్చి కొంచెం ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ మేము. హాయ్, గుడ్ మార్నింగ్. ఇద్దరే వస్తున్నారు నాతో. ఇది మా 3rd డే జర్నీ. మేము ఇక్కడ భీమునిపట్నం నుంచి బయలుదేరుతున్నాం. మాతో వస్తుంది మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి వాన్య. ఇది వచ్చి మా చెల్లి వాళ్ళ అమ్మాయి మహిమ. ఆల్రెడీ మేము నిన్నటి వరకు మేము 1040 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు భీమునిపట్నం నుండి బాలాసూర్కి వెళ్తాం. బాలాసూర్ ఇక్కడ నుండి 598 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అది. అయితే నైట్ హాల్ట్ మేము బాలాసూర్లో ఉంటాం. అంటే దగ్గర దగ్గర 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం ఈరోజు. మ్యాక్సిమం మేము ట్రావెల్ చేసేది 600 లోపలే. అంటే నైట్ అలాగే మా నేటివ్ ఉంది కనుక మేము వైజాగ్లో ఉండిపోయాం. లేకపోతే మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలంటే 1 డేలో చేసే వచ్చేది. అయితే నైట్ మేము బాలాసూర్లో అర్పిత రిసార్ట్ అని ఉంది, అక్కడ బుక్ చేసుకున్నాం మేము. సో నైట్ మేము అక్కడ ఆగుతాం. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మేము వెళ్ళానని చెప్పాం కదా, గ్యాంగ్టాక్ చాలా మంచి ప్లేస్ అది. అది ఒక్కసారి మనం వెళ్తే అంతా చూడడం ఒకేసారి అవ్వదండి. అది కనీసం ఒక 2-3 టైమ్స్ అన్నా వెళ్ళాలి మనం పూర్తిగా సరిగ్గా చూడాలంటే. లేకపోతే అక్కడే ఉండిపోవాలి కొన్ని రోజులు. నేను మీకు
ఎంత ప్రైస్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్స్, ఎంత పెట్రోల్ అవుతుంది అన్నీ చెప్తాను. తర్వాత మేము ఎక్కడెక్కడ ఆగితే అక్కడక్కడ ఫొటోస్ తీసుకోవడం మాకు అలవాటు. ఇక్కడ చిల్కా లేక్ వస్తుంది, చాలా బాగుంటుంది. కానీ మాకు వెళ్ళడానికి టైం ఉండదు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే అనుకున్నాం వెళ్దామని. కానీ వెళ్ళేటప్పుడు కదా ఆన్ ద వేలో వస్తుంది కనుక మళ్ళీ మనం ఇప్పుడు ఆ లోపలికి అంతా వెళ్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. తర్వాత మనం అనుకున్న ప్లేస్కి మనం నైట్ చేరలేకపోతాం. అందుకని చెప్పి వెళ్ళట్లేదు. ఎప్పుడు అనుకుంటాం రిటర్న్లో చూద్దామని. చూడండి, భువనేశ్వర్ ఒరిస్సాలో ఎంటర్ అయ్యాం కదా. ఒరిస్సా అంతా టెంపుల్స్ వేరే షేప్లో ఉంటాయి అక్కడ. మేము భీమిలి నుంచి వచ్చేటప్పుడు ఆ ప్లేసెస్ నేను మర్చిపోయాను మీకు చెప్పడం. విజయనగరం, ఇచ్చాపురం, రాందా, తర్వాత బెరంపూర్, భువనేశ్వర్, కటక్, ఇది మా రూట్ మ్యాప్. అది తర్వాత భద్రాక్, తర్వాత వస్తుంది బాలాసూర్. ఇంకా మేము దగ్గరికి వచ్చాం. ఇదండి బాలాసూర్లో మేము ఉంటున్న హోటల్. ఇది అర్పిత రిసార్ట్. ఇది కూడా నైట్ ఉండి మేము మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం. మాకు 3000 ఛార్జ్ చేశాడు. 2 రూమ్స్ ఆపోజిట్గానే దొరికాయి. అంటే ఇందులో మనకి ఏమీ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అవేమి లేవు కదా. అంతే ఒకటి నైట్ ఉండడానికి మేము ఇక్కడ ఆగాం. కానీ చాలా బాగుంది హోటల్. ఇక్కడ దగ్గరలో బీచ్ ఉంటుంది. సరే మేము కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడ ఆ బీచ్కి వెళ్తాం. కానీ ఆల్రెడీ చీకటి అయిపోయింది. ఇక్కడ ఒక బీచ్కి ఒక వింత ఏంటంటే దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ అది బాగా లోపలికి వెళ్ళిపోద్ది నైట్. ఇదంతా మేము ఉన్న ఈ అర్పిత రిసార్ట్ చూపిస్తున్నాను నేను మీకు. అంటే మన దగ్గర టైం ఉంటే ఆరామ్సే ఒక రోజంతా ఉండి అలా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ప్లేస్ చాలా బాగుంది. బీచ్ అక్కడ 6-7 o'clock అలా తర్వాత బీచ్ ఏంటంటే 2 kilometers వెనక్కి వెళ్ళిపోతుంది అంటే వాటర్. అదే చూస్తానికి వెళ్తున్నాం. ఈవినింగ్ వరకు ఉంటుంది ముందుకి. తర్వాత మనం ఒకవేళ చూడాలంటే వాళ్ళు మనల్ని వెహికల్లో తీసుకెళ్తారు ఆ వాటర్ దగ్గరికి. అది తీసుకెళ్ళడానికి అక్కడ మనకి 1500 అలా ఛార్జ్ చేస్తారు. ఈ బీచ్ అర్పిత రిసార్ట్ వెనకాలే ఉంది ఇది. అయితే అక్కడ షాపింగ్ అన్నీ ఉన్నాయి. నైట్ అయిపోయింది. వాటర్ అయితే మాకు దగ్గరలో కనిపించడం కాదు కదా, అసలు వినిపించట్లేదు కూడా. ఏమీ సీషోర్లో ఉన్నట్టు తెలియట్లేదు. కాదంటే ఇక్కడ అంతా చూస్తే అర్థమవుతుంది ఈవినింగ్ వరకు ఇక్కడ వాటర్ ఉండేదని. బీచ్లో ఇక్కడంతా షాపింగ్ ఉన్నాయి. ఇంకా ప్రాన్స్ అవన్నీ అక్కడ అమ్ముతున్నారు, సీ ఫుడ్ అవి. నేను కొంచెం రికార్డ్ చేసేటప్పుడు నైట్ మోడ్లో పెట్టలేనట్టున్నాను, సారీ. కొంచెం లైట్స్ అన్నీ సరిగ్గా రావట్లేదు మొబైల్లో కదా. ఇక్కడ సీ ఫుడ్ అంతా అమ్ముతున్నారు. ఇక్కడే మనం చూస్ చేసుకుంటే వాళ్ళు అక్కడ ఫ్రై చేసేస్తారు. అయితే నిజంగా దగ్గరలో అసలు మనకి వాటర్ సౌండ్ కూడా రావట్లేదు. ఇది యాక్చువల్లీ లో టైడ్ హై టైడ్ వల్ల అవుతుంది. ఇది లో టైడ్ ఉన్నప్పుడు ఇక్కడ బీచ్లో మనకి వేవ్స్ ఏమి ఉండవు. తర్వాత ఈ బీచ్ బాగా లోపలికి వెళ్ళిపోతుంది.
తిరిగి మేము వచ్చిన తర్వాత ఇక్కడ డిన్నర్ చేసి తర్వాత ఇలా లోపల కొంచెం వీడియో తీసాను. ఇంకా చూపించడానికి చాలా ఉంది కానీ నాకు నైట్ అయిపోయింది కదా, ఇంక మేము పడుకుని మళ్ళీ మార్నింగ్ మేము బయలుదేరాలి ఇక్కడ నుండి. మార్నింగ్ 6-7 కల్లా మేము బయలుదేరిపోతాం ఇక్కడ నుండి. మా నెక్స్ట్ హాల్ట్ ఉంటుంది మాల్డా. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము బాలాసర్ నుంచి మాల్డాకి వెళ్తున్నాం. బాలాసర్ నుంచి మాల్డా డిస్టెన్స్ ఉంటుంది 570 కిలోమీటర్స్. ఆల్రెడీ మేము 1638 కిలోమీటర్స్ జర్నీ అయిపోయింది. ఇప్పుడు మాల్దా వెళ్ళేటప్పటికి ఇంకా మాల్దాకి 570 కిలోమీటర్స్ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఉండడం వల్ల మేము అంతగా బోర్ అవడం లేదు. ట్రావెలింగ్ మాకు చాలా బాగుంది. లేకపోతే మా ఇద్దరమే ఉంటే కొంచెం ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు మాకు. మేము బాలాసర్ నుంచి బయలుదేరాం కదా, బాలాసర్ నుంచి మేము వెళ్ళే దారి ఏంటంటే మౌంటగేరియా, హౌరా, డంక్ని, తర్వాత గోవింద్పూర్, కృష్ణానగర్, దెన్ నెక్స్ట్ వచ్చేది జగదానందపుర. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆగాం. ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము రూమ్స్ చూసాం. రూమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ అనుకున్నాం రిటర్న్లో వస్తున్నప్పుడు ఒకవేళ మాకేమన్నా లేట్ ఏమన్నా అవుతే ఇక్కడే ఉందామని. రిటర్న్ వస్తున్నప్పుడు అప్పుడు ఇంకా సరిగ్గా తెలియదు, మేము ఎలా ప్లాన్ చేసుకుంటాము. ఫుడ్ కూడా బాగుంది ఇక్కడ. ఇప్పటికి మనం కర్ణాటక నుంచి ఆంధ్ర వచ్చాం, ఆంధ్ర నుంచి ఒరిస్సా వచ్చాం, ఒరిస్సా నుంచి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనికి వచ్చాం మనం.
ఇది మేము హౌరా వచ్చాం ఇప్పుడు. అది సిటీ లోపల నుంచి కాకుండా అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్ళిపోతాం మనం బయటికి. అలా డంకని, తర్వాత గోవింద్పూర్, కృష్ణానగర్, జర్హంపూర్, రవీనగర్, తర్వాత జాంగీపూర్, ఫరక్కా, తర్వాత మనకి మాల్దా వస్తుంది. ఇది రివర్ హుగ్లీ. ఇది ఇదిగోండి మాల్దా మేము చేరిపోయాం. ఇవాళ నైట్ మేము ఉండే హోటల్ ఇదే, బిఎం గ్రాండ్. హోటల్ అయితే చాలా బాగుంది. ఈ హోటల్లో మాకు 2 రూమ్స్కి ఛార్జ్ చేశారు 5000 రూపీస్. ఎందుకంటే చాలా బాగుంది ఇది హోటల్. ఇది రిసెప్షన్ ఏరియా. ఇది రండి, ఈ రూమ్ టూర్ చూపిస్తాను మీకు. రూమ్స్ అయితే చాలా విశాలంగా చాలా బాగున్నాయి. మా రూము నెక్స్ట్ పిల్లల రూమ్ కూడా మా పక్కనే దొరికింది మాకు. 2 రూమ్స్ చాలా బాగున్నాయి. తర్వాత బయట గార్డెన్ అంతా చాలా బాగుంది. ఇవన్నీ ఒకసారి మేము ఫ్రెష్ అయ్యి బయట ఒకసారి అలా తిరిగేసి వస్తాం. ఎందుకంటే మార్నింగ్ ఎలాగో మనకి టైం ఉండదు. ఆల్రెడీ గార్డెన్లో అంతా లైట్స్ ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు. అందుకే ఒకసారి వెళ్ళి చూసి వస్తాం అదంతా. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇలాంటి చోట్ల ఇలా వచ్చి నైట్ ఉండి వెళ్ళిపోతాం చాలా నచ్చట్లేదు. కానీ మన దగ్గర టైం లేదు కదా ఎక్కువ ఇక్కడ ఉండడానికి. మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరాలి మేము. హాయ్, గుడ్ మార్నింగ్. ఇది మా 5th డే జర్నీ. మేము ఇక్కడ నుంచి బయలుదేరి మాల్దా నుండి మేము వెళ్తున్నాం సిలిగురి. మాకు ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ పడుతుంది, దగ్గర 5.5 hours. మార్నింగ్ ఫోటో సెషన్ అయింది. ఇప్పుడు మార్నింగ్ కూడా ఒకసారి మీకు ఈ రిసార్ట్ చూపిస్తాను. చాలా బాగుంది ప్లేస్ ఇది. మేము తొందరగా బయలుదేరి వెళ్ళాలి. ఎలా అయినా 12:30కి మేము సిలిగురి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. దారిలో మాకు ఇదేంటంటే మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి కదా, మస్టర్డ్ ప్లాంట్స్. అవి ఎల్లో ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయని చెప్పి ఆపాము. అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ ఇంకా దగ్గరలోనే ఉన్నాం మేము సిలిగురికి.
సిలిగురికి వచ్చేసాం. సిలిగురి ఎయిర్పోర్ట్ ఇది, బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ మనకు బెంగళూరు అంతా అలా పెద్దగా ఏమి ఉండవు, చాలా చిన్నగా ఉంటుంది సిలిగురిలో ఎయిర్పోర్ట్. ఒక బస్ స్టాండ్ లాగా కనిపిస్తుంది అది. ఇక్కడ నుంచి మా అమ్మాయి వస్తుంది కనుక అమ్మాయిని తీసుకుని మేము గ్యాంగ్టాక్ వెళ్తాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇక్కడ సిలిగురి తర్వాత. అయితే మనం ఇప్పుడు ఇది వెళ్ళేది పైకి ఎక్కుతాం కనుక ఇది కొంచెం డే టైంలో ట్రావెలింగే మంచిది. ఇక్కడ ఈవినింగ్ ఒకవేళ ఎవరన్నా సిలిగురి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ గ్యాంగ్టాక్ వెళ్ళాలంటే సాధారణంగా వాళ్ళు ఉండిపోతారు సిలిగురిలో, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి కనుక ఈవినింగ్ అంతా ట్రావెల్ చేయరు ఎవరు. లాస్ట్ టైం ఎవరి లాంచ్ వచ్చింది కదా, అప్పటి నుంచి చాలా రోడ్లు పాడైపోయాయి. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే లాచూంగా వెళ్ళాం. ఈ ట్రిప్లో వెళ్ళడం అవ్వదు, అక్కడికి వెళ్ళడానికి దారి లేదు ఇప్పుడు. తర్వాత ఈ ఫ్లడ్స్ వల్ల వాటి వల్ల కూడా చాలా రోడ్స్ అవి పోయాయి. తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటికి మన ఇండియన్స్నే పర్మిట్ ఇస్తారు వాళ్ళు అక్కడ పర్మిషన్ వెళ్ళడానికి. అదేంటంటే నాతుల్లా పాస్, తర్వాత గురుడోంగ్మార్ లేక్, తర్వాత ఇంకొక ప్లేస్ ఏంటంటే కాలాపత్తర్ అని ఒక ప్లేస్ ఉంది, అది మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం. నాతుల్లా పాస్కి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఈ ఇయర్ మేము వెళ్తాం అక్కడికి. ఇదిగోండి సిక్కిం, మేము ఇప్పుడు ఎంటర్ అయ్యాం సిక్కింలో. ఇది గ్యాంగ్టాక్ వచ్చేసాం మేము ఉండే హోటల్ ఇదే, సన్ మౌంట్ హోటల్. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మేము ఇదే హోటల్లో ఉన్నాం. రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంటాయి ఇక్కడ. ఇది వాళ్ళ రిసెప్షన్ ఏరియా. ఇది మేము 3 days కోసం అని చెప్పి బుక్ చేసుకున్నాం. మాకు ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు 14,000. వీళ్ళకి ఇక్కడ కిచెన్ ఉంటుంది, మనం ఒకవేళ ఆర్డర్ ఇస్తే మనకు రూమ్కే పంపిస్తారు, లేకపోతే మనం కిచెన్లో అక్కడ డైనింగ్లోకి వెళ్ళి మనం తినొచ్చు. అయితే నైట్ ఒక్క టైమే మేము ఇక్కడ తింటాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తాం, డే టైంలో అంతా బయట తిరుగుతాం కనుక. మాకు ఈసారి కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే రూమ్స్ దొరికాయి. లాస్ట్ ఇయర్ మాకు ఏ రూమ్ అయితే దొరికిందో అదే రూమ్ మళ్ళీ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ అయితే సైడ్ బై సైడ్ 2 rooms తీసుకున్నాం, ఈసారి అయితే ఆపోజిట్ రూమ్స్ 2 తీసుకున్నాం. రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, విశాలంగా. ఇదండి మా జర్నీ గురించి మీకు చూపించవలసిన వీడియో. పార్ట్ 1లో ఇక్కడితోనే ముగిస్తాను. తర్వాత గ్యాంగ్టాక్ అన్నీ తిరిగేదంతా నేను పార్ట్ 2లో చేస్తాను, లేకపోతే వీడియో చాలా లెందీ అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు నాతో ఉండి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 చూడడం మర్చిపోవద్దు. పార్ట్ 2లో నేను ఇక్కడ సిక్కిం చూపిస్తాను, నేను మీకు ఎక్కడెక్కడికి వెళ్తామో అన్ని ప్లేసెస్ చూపిస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్ళలేకపోయామో లాస్ట్ ఇయర్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.